హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఫస్ట్ టైం మన వీడియోలు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడైతే నేను మా ఇంట్లో ఒక శుభకార్యం చేస్తున్నాం అనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ చెల్లెలు, అంటే మా ఆయన చెల్లెలకి మా మామయ్య చెల్లెలకి, మా మామయ్య చెల్లెలు అంటే మా ఆయన వాళ్ళ మేనత్త, వాళ్ళిద్దరికి ఒడిబియ్యం పోస్తున్నాము. సో మార్నింగ్ అయితే నేను కరీంనగర్ నుండి మా ఊరు లింగాపురంకి వచ్చాను అర్లీ మార్నింగు. సో వెళ్ళిన తర్వాత ఇది డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ రోజు పోసామన్నమాట. సో మార్నింగ్ అయితే ఫస్ట్ ఇండ్లంతా క్లీన్ చేస్తూనే ఫస్ట్ గడపకు పూజ చేశాను, పసుపు కుంకుమ రాసి. ఆ తర్వాత అయితే దేవుని గదికి మామిడాకులు కట్టడం కోసం అయితే మామిడి తోరణం అయితే తయారు చేసుకున్నాను. మనం ఏ శుభకార్యాలు చేసినా ఫస్ట్ ఈ మామిడాకులు కడతాం కదా, ఎందుకంటే శుభప్రదంగా ఉంటాయి. అలాగే ఈ మామిడాకులు కట్టడం వల్ల చాలా మంచి మంచి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకు ఆక్సిజన్ కూడా అందిస్తాయంట. అందుకే మన పూర్వీకులు ఏం చెప్పినా దాంట్లో ఒక కొంచెం సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది. మనకు తెలియదు ఎందుకు కడతారు అనేది. కొన్ని కొన్ని తెలుసుకొని వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటిస్తేనే మనకు కూడా హెల్త్కి మంచిది, అన్నిట్లకు చాలా మంచిది. అయితే నేను ఇంకా ఫస్ట్ మామిడి తోరణాలు అయితే తయారు చేసుకున్నాను. ఆ తర్వాత దేవుని గది అంతా క్లీన్ చేసి మొత్తం పటాలు అన్నీ క్లీన్ చేసేసి మనము ఒడిబియ్యం పోసే ముందు పళ్ళెం వేస్తామంటారు మా సైడు. సో దేవుడికి అన్నీ అలంకరించి కలశం పెట్టుకొని అన్నీ తయారు చేస్తామన్నమాట. సో దానికంటే ముందైతే నేను ఇలాగా ఫస్ట్ ఈ తోరణాలు అయితే కట్టి పెట్టుకున్నాను. మామిడి తోరణాలన్నీ కట్టుకున్న తర్వాత ఫస్ట్ పటాలన్నీ క్లీన్ చేసి ఆ దేవుని గదంతా శుభ్రం చేసేసి శుద్ధి చేసేసి తర్వాత ఆ దీపింతలు అన్నీ మొత్తం క్లీన్ చేసేసుకొని మొత్తము ఇట్లా దేవుణ్ణి అయితే మంచిగా అలంకరించి పెట్టుకున్నాను. తర్వాత అంటే ఇంకా దీపం వెలిగలేదు, ఎందుకంటే అన్నీ సెట్ చేసి అన్నీ అంటే పసుపు దారాలు, కలశము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మనము దేవుడి దగ్గర మనము అన్ని నైవేద్యము అన్నీ తయారైన తర్వాత దీపం పెట్టేసి నైవేద్యం పెట్టేసి మళ్ళీ మనము బట్టలు ఏమైతే వాళ్ళకి పెడుతున్నామో, అంటే మా ఆడపడుచుకు మా పెద్దమ్మకు వాళ్ళ బట్టలన్నీ అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ దీపారాజన చేస్తామన్నమాట. సో అందుకని ఇక్కడైతే అవన్నీ రెడీ చేసి ఆ తర్వాత ప్రసాదం కోసం భక్ష్యాలు అయితే చేస్తున్నారు. మిగతా వంటలన్నీ చేసేసినారనమాట. నేను ఈ పనులు చేసుకునేసరికి వాళ్ళు అన్ని పనులు చేసేసినారు. నేను వచ్చేసరికి వాళ్ళ అన్నం పప్పు సాంబార్ అన్నీ చేసేసినారు. ఇక్కడైతే భక్ష్యాలు కాలుస్తున్నారు. ఇక్కడ భక్ష్యం తిరిగేస్తున్నది మా పెద్దమ్మ, అక్కడ భక్ష్యాలు కాలుస్తున్నది అయితే మా ఆడపడుచు. తన ఒడిబియ్యానికి తనే భక్ష్యాలు కాల్చుకుంటుంది అనమాట. మా అత్త ఉంటే ఇంత శ్రమ ఉండేది కాదు. మా అత్త లేదు కాబట్టి తలా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకున్నాము. ఇక్కడైతే మా పెద్దమ్మ మా స్వప్న అందరు కలిసేసి పప్పు వండినారు, రసం చేసేసినారు. తర్వాత ఆలుగడ్డ కర్రీ వండుతాం, బాయిల్డ్ ఆలుగడ్డ కర్రీ కానీ వంకాయ కర్రీ కానీ ఆలుగడ్డ కర్రీ అయితే చేసేసినారు. తర్వాత అయితే ఇక్కడ రైస్లోకి పులిహోర కలుపుతుంది, నిమ్మకాయ పులిహోర. అయితే మా స్వప్న కొంచెం వైట్ రైస్ తీసుకొని వచ్చి అన్ని పోపేసి పెట్టినారు. రైస్ అయినాక వేడిది పులిహోర అయితే కలిపేస్తున్నారనమాట. నిమ్మకాయలు పోపు వేసేసినారు. ఆ పోపు అంతా ఇందులో వేసి మొత్తం కలిపేస్తుంది, ఉప్పు అన్నీ సెట్ అయినాయా లేదా అని చెప్పి. ఇక్కడ ఈమెమో తన చేత్తో తనే కలిపేసింది. ఈ వంటలు అయితే నేను ఏమీ చేయలేదండి, అన్ని వాళ్ళే టకటక చేసేసుకున్నారు. నేను ఆ దేవుడి దగ్గర అన్ని చేసేసి ఇండ్లంతా ఇంకా కొంచెం నీట్గా చేసి ఆ పనులు చేసేసరికి నాకు సరిపోయింది. భక్ష్యాలు అన్నీ వీళ్ళే దగ్గరుండి చేసుకున్నారు. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటేనే మనకి కొంచెం తొందరగా పనులు అయిపోతాయి. మేము ఎందుకు మా సైడ్ ఏంటంటే ఒడిబియ్యం పోస్తే, అంటే ఇప్పుడు మా పెద్దమ్మకు పెద్దనాన్నకు పోస్తున్నాం కదా, సో అలా పోసేటప్పుడు బంధువులను, అంటే మన ఇంటి పేరున్న దాయాదులను మన బంధువులను అందరినీ పిలిచి భోజనాలు అయితే పెట్టుకుంటాం అన్నమాట. సో ఆ భోజనాలు పెట్టుకోవడం కోసమే మేము ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నాము. కొంతమంది కొన్నిసార్లు ఇంట్లో మట్టికే పెట్టుకుంటాము. సో ఇలా భోజనాలు అయితే దేవుడి దగ్గర పెట్టినాక దీపం పెట్టి మొత్తం బట్టలు పెట్టి టెంకాయ కొట్టి పళ్ళెం వేసినాము. ఇలా భక్ష్యాలు మనం వండిన ఐటమ్స్ అన్నీ పెట్టేసి దీపం పెట్టేసి హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసి ముక్కోవాలన్నమాట. వాళ్ళు ఏవైతే బట్టలు కట్టుకుంటున్నారో ఆ బట్టల మీద కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఇట్లా పళ్ళెం అయితే వేస్తాము. ఆ తర్వాత ఈసారి మా పెద్దనాన్నకి ఇద్దరికి పెడుతున్నాం కాబట్టి అంటే మగవాళ్ళకి పోసేటప్పుడు సారె కడతారు. సో ఆ సారె కోసం అయితే కజ్జికాయలు కాలుస్తున్నారు. అంటే మా సైడ్ పప్పులు బెల్లం వేసి చేస్తారనమాట. ఇక్కడ పుట్నాలు అంటారు కదా, సో గర్జెలు అంటారు ఇక్కడ తెలంగాణ సైడు, మేమైతే కర్జికాయలు అంటాము. సో నేను కొనుక్కొని వస్తలే, మీకు అందరికి ఎందుకు శ్రమ అంటే అస్సలు వినలేదు మా అత్త అయితే.
ఎంతసేపు చేస్తారు, కొనుక్కొని వస్తే కొన్ని కూడా కావని చెప్పేసి అప్పటికప్పుడు బాగా హెల్ప్ చేసినారండి. అందరు వచ్చి టకటకటక కజ్జికాయలు కాల్చేసినారు. ఇక్కడ మా పెద్దమ్మకు లడ్డు చేయడం మంచిగా వస్తుంది. సో మా పెద్దమ్మ కట్టెల పొయ్యి వెలిగించుకొని బూందీ అంతా మా పెద్దమ్మే తయారు చేసుకున్నారు. అసలు పాపం ఎంత చాలా హడావిడి ఉన్నా కూడా టకటక లడ్డూము కూడా చేసేసినారు. మొత్తం ఇక్కడైతే బూందీ కాల్ చేసినారు. మేము అంటే మా చుట్టాలకి అన్నం వడ్డించేలోపు వీళ్ళు ఈ పనులన్నీ చేసినారు. ఇక ఇక్కడ ఆరెంజ్ కలర్ చీర కట్టుకున్నామేమో మా మాధవెత్త, ఇక్కడేమో మా పెద్దమ్మ, ఇటు సైడ్ ఉన్నోళ్ళు, ఆడేమో మా తులసమ్మ అత్త దాని మీద కూర్చున్నామే. మా అత్తనే నేను బయటకు నుండి తెప్పిస్తా అంటే బయట నుండి తెప్పిస్తే ఎన్ని వస్తాయి, కొన్ని కూడా రావు, మేము చేస్తాం కదా అని పాపం మోకాలు నొప్పులు ఉన్న 1-2 గంటలు కష్టపడి అన్నీ చేసి ఇచ్చింది. అసలు ఇట్లా పల్లెటూరులో మంచిగా బంధువులు బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి మంచిగా అనిపిస్తుంది. అక్కడ ఉన్న నాళ్ళు అందరు టకటక లడ్డు చేసేసినారు, చుట్టేసినారు. ఒకరు రేకులు దుద్దుతుంటే కజ్జికాయలు కాల్చినారు. అసలు ఇట్లా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పనులు చాలా తొందరగా అయిపోతాయి. కొన్ని చోట్ల అయితే ఎవ్వరు పలకను కూడా పలకరు. అందుకే పల్లెటూర్లలోనే ప్రేమాభిమానాలు బాగుంటాయి అంటారు. నాకైతే అసలు మనకి ఇప్పుడు టౌన్లో మనం ఏమైనా చేసుకోవాలంటే అన్నీ మనమే చేసుకోవాలా, కనీసం మన ఎదురింటి వాళ్ళు మనల్ని పలకరియను కూడా పలకరియరు. ఇంకా పలకరియకపోగా అపార్ట్మెంట్లో కొన్ని చోట్ల అయితే ఇంకా మొహం మీదే తలుపులు వేసుకుంటారనమాట. అలాంటి చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది. ఇక్కడైతే లడ్డూలు కూడా తయారైనాయి. సో మా పెద్దనాయన కజ్జికాయల లడ్డూలు సారగట్టడానికి ఇక్కడైతే ఇంకా 2 ప్లేట్లలో మంచిగా ఒడిబియ్యం పోయడానికి పడినర్ర పోస్తారనుకుంటా. బియ్యము, కొబ్బరి గిన్నెలు, తాంబూలము, పసుపు దారాలు, 5 పొరలతో పసుపు దారాలు, ఒకటి ఒడిలోకి ఒకటి మెడలో వేస్తారనమాట. సో రెండు తాంబాలలో రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడైతే మా స్వప్న పసుపు పూస్తుంది ఫస్ట్ కాళ్ళకి. అంటే బట్టలు మనం చేతికి ఇవ్వాలి, కానీ కొంచెం లేట్ అయిందని చెప్పి బొట్టు పెట్టేసి ఫాస్ట్గా ఇచ్చేసినాను. ఆ వీడియో తీయడం మిస్ అయింది. ఇక్కడ ఇంకో ప్లేట్లో మా స్వప్నకు అరేంజ్ చేసినాం అనమాట. ఇద్దరికి పోస్తున్నాం కాబట్టి ఫస్ట్ అయితే పెద్దవాళ్ళు కాబట్టి మా పెద్దనాన్నకు పోసిన తర్వాత మా స్వప్నకు పోసినాం అనమాట. సో ఇక్కడ ఒడిబియ్యం అసలు ఎందుకు పోస్తారు అనేది అయితే తెలుసుకుందాము. సో మన ఒడిబియ్యం ఎందుకు పోస్తారంటే ఇప్పుడు మన శరీరంలో 7 చక్రాలలో శక్తి గౌరీదేవి అనే గౌరీదేవి 7 రూపాలలో ఉంటుందన్నమాట మన అమ్మవారిలాగా. సో ఒడిబియ్యం అంటే అమ్మాయి వడ్డాన పీఠంలో ఉన్న శక్తి, అంటే వడ్డాన పీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం, అంటే ఆ శక్తికి మనం బియ్యం ఇవ్వడం అనే అర్థం అన్నమాట. ఈ వడ్డాన పీఠంలో ఉండే శక్తి రూపంలో ఈ రూపం పేరు మహాలక్ష్మి. అంటే ఇప్పుడు మనం ఆడపిల్లలను మనం మహాలక్ష్మిలాగా కొలుస్తాం కదా, సో అలా మహాలక్ష్మిలాగా భావించి ఒడిబియ్యం ఆడపిల్లలకు మహాలక్ష్మి రూపంలో పూజించడం లాగా అనమాట. సో అలాగే ఇప్పుడు మా పెద్దమ్మ పక్కన భర్త ఉన్నాడు కదా, సో ఆ మహాలక్ష్మి భర్తను మహావిష్ణువులాగా భావించి మనం ఇలా ఒడిబియ్యం పోస్తామన్నమాట. తర్వాత అమ్మలు చిన్న పిల్లలను ఒడిలో పెట్టుకుని కాపాడుకుంటారు కదా, అలాగే ఒడిబియ్యం పోసే సమయంలో వాళ్ళు మహాలక్ష్మితో సమానం అనమాట. సో మహాలక్ష్మిని మనం ఎలా పూజిస్తామో అక్కడ ఒడిబియ్యం పోసే అమ్మాయి కూడా మహాలక్ష్మితో సమానం, ఆ పక్కనున్న భర్త మహావిష్ణువుతో సమానం అనమాట. సో అలాగే బిడ్డను అల్లుడును అలా తల్లిదండ్రులు మహాలక్ష్మిలాగా భావించి ఒడిబియ్యం పోస్తారు. సో ఈ బియ్యం అనేది ఒడిబియ్యంలో బియ్యము ఎందుకు పోస్తారంటే అష్టైశ్వర్యాలు కలగాలి అని పోస్తారనమాట. ఇవన్నీ ఈ ఒడిబియ్యం పోసేటప్పుడు తమ బిడ్డకు అష్టైశ్వర్యాలు కలగాలి అని తల్లిదండ్రులు సంకల్పంతో పోస్తారు. అలాగే మన మహాలక్ష్మి అంటే మన ఆడపడుచు తన తల్లిగారిని కూడా ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని మనం ఫస్ట్ పోసినాక లాస్ట్ 5 పిరికిళ్ళు పోస్తారు కదా, సో 5 పిరికిళ్ళ బియ్యం కూడా అమ్మ వాళ్ళకి ఇచ్చి దేవుణ్ణి ప్రార్థించి మహాద్వారానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి అత్తారింటికి వెళ్తారు కదా. సో ఇలా ఆ 5 పిరికిళ్ళు పోసి మా అమ్మ వాళ్ళకు కూడా అష్టైశ్వర్యాలు ఇవ్వాలి అని చెప్పి పూజించి ఆ 5 పిడికిళ్ళు అనేది మన ప్లేట్లో పోస్తారనమాట. ఇది అన్నమాట వడిబియ్యం పోయడానికి కారణము. అలాగా పోస్తారు. సో ఇక్కడ వడిబియ్యం పోసే వాళ్ళనైతే మహాలక్ష్మిలాగా భావించి పోయాలన్నమాట. సో ఇక్కడైతే మా పెద్దమ్మకి మా పెద్దనాన్నకి పోసినాం కదా. సో మా పెద్దమ్మ పెద్దనాన్నకంటే ఇప్పుడు మా సైడ్ ఏం చేస్తారంటే ఫస్ట్ పెళ్ళైనాక భార్యాభర్తలకి ఇద్దరికి పోస్తారు, తర్వాత
పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయికే పోస్తారు. పిల్లలు పుట్టినాక 3 నెలల్లో కానీ 5 నెలల్లో కానీ. మళ్ళీ పిల్లల పుట్టెంట్రుకలకైతే భార్యాభర్తకి ఇద్దరికి పోస్తారు. ఆ తర్వాత పెళ్ళైన 9 సంవత్సరాలకి 11 సంవత్సరాలకి అట్లా భార్యాభర్తకి ఇద్దరికి పోస్తారు. అయితే భార్యాభర్తకి ఇద్దరికి పోసినప్పుడు సారె తయారు చేస్తారు. అయితే మా స్వప్నకి లాస్ట్ టైం 11 సంవత్సరాలలో మా స్వప్నకి వాళ్ళ ఆయనకి ఇద్దరికి కలిసి పోసినారు కాబట్టి ఇప్పుడు మా పెద్దమ్మతో పాటు ఈ స్వప్న ఒక్కతే పోసుకుంటుంది అనమాట. సో మళ్ళీ ఇన్నేళ్ళు అని ఉంటుంది, అప్పుడు భార్యాభర్తకి ఇద్దరికి పోస్తారు. సో ఇక్కడైతే ఇంకా మా స్వప్నకు కూడా పోస్తున్నారు. ఫస్ట్ పెద్దవాళ్ళతో ఓపిద్దాము అని చెప్పి మా అత్త అయితే తులసమ్మ అత్త అయితే పోస్తున్నారు. ఫస్ట్ ఒక జాకెట్ గుడ్డ పడిచి పసుపు కుంకుమ వేసి పూలు పండ్లు కొబ్బరి గిన్నెలు 3 సార్లు పెట్టిన తర్వాత ముక్కుకుంటారనమాట. సో ఇక్కడ మనము అంటే బియ్యం పోసే అమ్మాయిని మహాలక్ష్మితో సమానంగా చూస్తామన్నమాట. సో ఈ మహాలక్ష్మికి మనం ఒడి నింపి తర్వాత మనకు ఒక 5 పిరికిళ్ళు వచ్చినప్పుడు మన ఇండ్లు కూడా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని తను ప్రార్థించి మనకు 5 పిరికిళ్ళు ఇస్తుంది అనమాట. సో ఇలాగా మా సైడ్ అంటే మా రాయలసీమ సైడ్ అయితే ఇలాగ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అయితే ఒడి బియ్యం పోస్తామన్నమాట. ఇక్కడ మా అత్తమ్మ ఉంటే చాలా మంచి, అసలు ఇంతవరకు ఫస్ట్ టైం అనమాట నా చేతుల మీదుగా మా స్వప్నకి అంటే మా ఆయన వాళ్ళ చెల్లెలకి, ఇక్కడ మా ఆయన వాళ్ళ చెల్లెళ్ళు మా ఆడపడుచు నేను నా చేతుల మీద ఫస్ట్ టైం అనమాట ఈ 12 ఏళ్ళల్లో ఒడిబియ్యం పోయడం. ఎప్పుడు మా అత్తమ్మే పిలిచి, అంటే నేను దూరం ఉంటా, ఎప్పుడు పెళ్ళైనప్పటి నుండి నేను ఎప్పుడు తెలంగాణలోనే ఉంటాను, మంచిర్యాలలో ఉంటే తర్వాత ఇట్లా దూరంగా ఉండేసరికి ఎప్పుడు మా అత్తే పోసి పంపించేది. ఫస్ట్ టైం మా అత్త లేకపోవడం వల్ల నేను వచ్చి నా బాధ్యతగా నేను పోయాల్సి వచ్చింది. నేను నైట్ వచ్చేసి పోసి ఈవినింగ్ మళ్ళీ బస్ ఎక్కానమాట. పిల్లల్ని ఇక్కడే కరీంనగర్లో పెట్టేసి వెళ్ళినాను. సో ఇక్కడ తర్వాత లాస్ట్ ఒడిబియ్యం పోసుకున్నాక దేవుడి దగ్గరికి వెళ్ళి ముక్కుకున్న తర్వాత గడపకు పూజ చేస్తారు. బొట్టు పెట్టి పసుపు కుంకుమ పెట్టి ముక్కుకుంటారనమాట. ముక్కుకున్న తర్వాత మా మామయ్యకైతే తాంబూలం ఇచ్చి మా మామయ్య దగ్గర అయితే నమస్కారం తీసుకుంటుంది. ఆ తర్వాత అయితే మనము మన చుట్టాలకు అందరికి భోజనాలు పెట్టుకుంటాం కదా. సో ఇక్కడ మా ఇంటి ఎదురుగా కోమటోళ్ళు ఉంటారు, అంటే మేము అమ్మయ్య అని పిలుస్తాము. సో వీళ్ళు మాత్రం మన ఇంట్లో భోజనాలు తినరు కానీ మనకు మాత్రం పసుపు బొట్టు ఇస్తారు కంపల్సరీ. సో రాండి అని పిలుచుకొని వెళ్ళి ఇక వాళ్ళు ఒడిలో ఉంటాయి కదా ఎక్కువ. సో ఇక్కడ మా పెదనాన్న ఇక్కడ కనిపిస్తున్నాడు, మా పెదనాన్న మా పెద్దమ్మ అయితే అక్కడ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి నమస్కారం చేసుకున్నారు పెద్దవాళ్ళకి. తర్వాత ఇక్కడ మా తులసమ్మ అత్త, అబ్బా నాకు వరుసలు తెలియవు అండి, ఏం ఫీల్ కావద్దు, మా తులసమ్మ అత్త పిలుచుకొని వెళ్ళింది. సో మా అత్త కూడా మా పెద్దమ్మకి పెద్దనాయనకి, మా పెద్దమ్మకేమో పసుపు బొట్టు ఇచ్చింది. పసుపు బొట్టు బియ్యము కొన్ని పోస్తారు కదా. సో మా పెద్దనాయనకైతే ఒక టవల్లో సారె కడతారనమాట, అంటే కొంచెం తాంబూలం పెట్టి కొన్ని కర్జికాయలు లడ్డూలు అట్లా కడతారు. మా పెద్దమ్మ సారె కడుతుంటే అయితే నాకైతే ఇంకా పెదనాన్న ఈరోజు భోజనం చేయొద్దు, మొత్తం ఈ సారే తినాలి చూడు నువ్వు అని చెప్పినాను అనమాట. నేను మొత్తం మీ ఇంటికి మేము సారె కడుతున్నాం, ఇవే తినాలి, ఇంకా నువ్వు భోజనం చేయొద్దు అని చెప్పి. సో ఇద్దరికి పోస్తే ఇలా సారెగా పిండి వంటలు చేసి సారె కడతారనమాట. మగవాళ్ళకి, ఆడవాళ్ళకేమో ఒడి నింపుతారు. సో ఇక్కడైతే ఆ అత్త మామకి నమస్కారం చేసుకున్నారు. సో ఇలాగా నమస్కారం చేసుకొని ఇక మళ్ళీ వేరే అమ్మయ్య ఈ ఇంటి పక్కనే వేరే కోమటి వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇది షాప్ అన్నమాట. ఇది గోపాలయ్య అంగడి అని బాగా ఫేమస్. మా పిల్లలు ఇంటికి వస్తానే పొద్దుకు 10 సార్లు తిరుగుతారు ఈ షాప్కి అనమాట. మేము కూడా రోజు ఏం అవసరమని ఇంటి పక్కలే ఉంటుంది, అంటే నెలవారీ సరుకులు అదే పనిగా నందాలకు పోయి తెచ్చుకునేది కాదు మా అత్త. ఏం కావాలన్నా టక్కుని ఇట్లా షాప్లోకి వెళ్తుంది, తెచ్చుకుంటుంది. ఇక్కడ పొయ్యి మీద కూర వేసి కూడా తెచ్చుకోవచ్చు ఇంటి పక్కనే కాబట్టి. సో ఎన్ని సరుకులు కావాలన్నా టక్క వెళ్ళి తెచ్చుకోవడమే, ఇంక ఇదే పనిలోనే ఉంటాము. ఇక్కడ అమ్మాయి వాళ్ళైతే బియ్యము పసుబొట్టు ఇచ్చిన తర్వాత ఇక నమస్కారం చేసుకున్నారు. ఈ అమ్మాయికి అయితే చాలా ఓపిక అండి, ఎంతమంది వచ్చినా సరుకులు వంగి ఇస్తూనే ఉంటుంది. అసలు మనం కొంచెం పని చేస్తేనే మనకు నడుములు వస్తాయంటాం కదా. నాకు ఆ అమ్మాయిని చూసినప్పుడు అబ్బో ఈమెకి ఎంత ఓపిక, ఇంతమంది వచ్చినా విసుక్కోకుండా ఇస్తూనే ఉంటుందండి. అసలు ఆమె ఓపికకి దండం పెట్టాలి అసలు. తర్వాత అయితే ఆ పక్కన ఇంకో అమ్మాయి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి పిలుచుకెళ్ళినారనమాట. సో వాళ్ళ ఇంట్లో కూడా పసుపు బొట్టు ఇచ్చినారు. తర్వాత మనం తాంబూలం వాళ్ళ చేతిలో పెట్టి నమస్కారం తీసుకుంటాము. ఆ తర్వాత ఆ పక్కన ఈ ఇల్లు తర్వాత
మా మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలన్నమాట వీళ్ళు. మా అత్తమ్మ వాళ్ళ ఊరు వీరాపురం. సో ఈ అక్కది కూడా వీరాపురమే. బట్ నాకు వరుసలు తెలియవు, మీరేమనుకోవద్దు. అసలు ఈ అక్క నాకు ఏమవుతుందనే వరుస నాకు తెలియదు. ఈ ఇల్లు అయితే ఈ ఇల్లు మా వెనకల నేను ఎప్పుడప్పుడు మందారం చెట్టు చూపిస్తుంటాను. వీళ్ళ బాల్కనీలో అది కొంచెం ప్లేస్ మా ఇంటి వెనకలకే ఉంటుంది. సో ఆ అక్క పిలిచినారు. సో మా స్వప్నకి పసుబొట్టు ఇచ్చినారు. తర్వాత అయితే ఇక్కడ వేరే వాళ్ళ ఇంటి పక్కన బయట మంచిగా అసలు చామంతి పూలు విరగగాసినాయి అనమాట ఈ అక్క వాళ్ళ ఇంటి దగ్గర. అవి చాలా బాగా కాసినాయని నేను కొంచెం వీడియో తీసినాను. ఈ అక్క కూడా పిలిచి పసుబొట్టు ఇచ్చినారు. మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే మంచిగా మన బంధువులల్లా మనల్ని ఎక్కువ కష్టపెట్టకుండా మన ఇంటికి వస్తారు. మన ఇంటికే తీసుకొని వచ్చి మన ఇంట్లోనే మనకు ఒడి నింపేటప్పుడే పెట్టేసి వెళ్తారు. బట్ మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తేనే మనకి అంటే లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ వడిబియ్యం పోసుకున్న ఇద్దరు లక్ష్మీదేవులతో సమానం కాబట్టి మా ఇంటికే వచ్చి మా ఇంట్లోనే పసుబొట్టు ఇప్పించుకుంటేనే మంచిదని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిపించుకుంటారు. ఇక్కడైతే ఇక్కడ మా మేనత్త వాళ్ళ ఇల్లు, అంటే మా అమ్మ వాళ్ళ అన్న ఇల్లు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊరికే నన్ను ఇచ్చినారు. సో మా అత్త దగ్గర ఒళ్ళో ఉన్నది మా అత్త వాళ్ళ మనవరాలు బిడ్డ. సో మా అత్త ఒడిబియ్యం అంటే పసుబొట్టు ఇవ్వద్దని వేరే పెద్దమ్మ తిప్పించింది. సో మా పెద్దనాన్న చనిపోయినాడు, బట్ట కట్టుకొని రావాలి అని చెప్పి ఇవ్వలేదు. సో ఇక్కడ ఆడికి అయిపోయింది అన్ని ఇండ్లు. ఇది మా పెద్దమ్మ అంటే మా ఆయన వాళ్ళ మేనత్త ఇండ్లు. సో ఇక్కడికి వచ్చేసినాము. మా అత్త మా మామయ్య వాళ్ళ ఇంటికి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి 4-5 ఇండ్ల దూరమే ఉంటుంది. మా మా పెద్దమ్మ వాళ్ళ ఇండ్లు కూడా అంటే మా ఆయన వాళ్ళ మేనత్త వాళ్ళ ఇండ్లు కూడా మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో వచ్చేసినారనమాట. సో ఆ తర్వాత మా సైడ్ ఏం చేస్తారంటే ఇద్దరికి ఇప్పుడు మా పెద్దమ్మకు పెదనాన్న కొడిబియ్యం పోసినారు కాబట్టి నాకు కూడా పోస్తారు. అదొక ఆచారము. అయితే నా ప్లేస్లో మా అత్త ఉంటే మా అత్త కోసేవాళ్ళు. మా అత్త లేదు కాబట్టి ఈసారి నాకు పోసినారనమాట. సో ఇంకా ఆడికే టైం అయిపోయింది. మార్నింగ్ నుండి ఎంత తొందరగా పడినా కూడా ఇంకా ఈవినింగ్ 6 అయిపోతుందని చెప్పి ఇక నాకు ఫాస్ట్గా నేను తొందరగా వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళ ఒడిబియ్యం అక్కడ ఇంట్లో వదిలిపెట్టినాక వెంటనే నాకు ఒడిబియ్యం పోసినారనమాట. వెంటనే చీర కట్టుకొని వచ్చినాను ఫాస్ట్గా. సో ఇక్కడికే ఇంకా అందరికీ చాలా పనులు ఉన్నాయి, తొందర పడుతున్నారు. మళ్ళీ నేను నైట్కి బస్సు ఎక్కాలి దీని తర్వాత. అందుకని ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ జాకెట్ జాకెట్లో పసుపు కుంకుమ వేసినాక ఇలా పసుపు 5 పొరలతో పసుపుది దారం తయారు చేస్తారు. ఆ దారం వేస్తారు మెడలో. ఆ తర్వాత ఒళ్ళో కూడా పెడతారనమాట ఒక దారము. సో 5 మంది ముత్తైదులు అయితే పెడతారనమాట, మనకి ఒడి నింపుతారు. సో ఇలాగా 5 మంది ముత్తైదులు ఫస్ట్ మా పెద్దమ్మ పోస్తుంది కదా, మా పెద్దమ్మ పోసినాక ఇంకొకరు పోస్తారు. సో కొబ్బరిలో కొంచెం బెల్లము బియ్యము అన్నీ పోస్తారనమాట. సో ఈ బియ్యం కూడా మనము లక్ష్మీదేవితో భావించి అంటే ఇలాగే ఎప్పటికీ మా అన్నగారిల్లు అష్టైశ్వర్యాలతో ధనధాన్యాలతో తులతూగాలి అని చెప్పి ఆడపిల్లలు కోరుకొని మళ్ళీ వాళ్ళకి ఒక 5 పిరికిళ్ళు పోస్తారనమాట. అది మొత్తానికి ఆచారము. సో ఇలాగా నాకు కూడా పోసినారు. నేనైతే మా స్వప్నను వీడియో మంచిగా తీసింది. ఇంతకు ముందు వీడియో తీసే కాడ ఏమో మా స్వప్న కొడుకు తీసినాడు కొన్ని చోట్ల క్లిప్పులు. అందుకే నేను అసలు అక్కడ కనిపించే వీడియో ఒక్క చోటనే ఉంది, అది క్లారిటీగా లేదు. సో ఇక్కడైతే ఇంకా అందరు పోస్తున్నారు. ఇక్కడ మా స్వప్న కంటే ముందు పోసిందేమో మా పెద్దమ్మ వాళ్ళ కోడలు. తర్వాత అయితే మా స్వప్న ఒడిబియ్యం కర్నూలు వరకు అట్లే పెట్టుకొని పోలేరు కదా. సో వాళ్ళ మేనత్త అవుతుంది కాబట్టి అత్త వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం ఇప్పి కట్టెల బ్యాగ్లో పెట్టుకుంటాం అనమాట ఇంటికి పట్టుకుపోయేంత వరకు. సో 5 మంది ముత్తైదులు పోయాలి కాబట్టి మా స్వప్న కూడా నాకు పోసింది. తర్వాత ఇలా ఒక్కొక్కరు 5 మంది అయితే పోస్తారు. పోసిన తర్వాత మనం కూడా దేవుని దగ్గర గడపకు ముక్కుకున్న తర్వాత మనము దేవుడి దగ్గర ముక్కొని అంటే మన కొడిబియ్యం పోసిన మన పుట్టింటికి ఎప్పటికీ ధనధాన్యాలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలి ఈ ఇల్లు అని చెప్పి మనం ముక్కున్న తర్వాత గడపకు మళ్ళీ మనం బొట్టు పెట్టి వెళ్తాము. సో ఇది అన్నమాట పొద్దు నుండి ప్రాసెస్. మా పెద్దమ్మకి మా స్వప్నకి పోసినాం, మా పెద్దమ్మ మళ్ళీ నా కొడిబియ్యం పోసింది. సో మా సైడ్ అయితే ఆచారాలు ఇలా ఉంటాయన్నమాట. మీకు అందరికీ ఈ వీడియో నచ్చితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇది అన్నమాట ఈ ప్రాసెస్ అంతా. తర్వాత అయితే ఈ బియ్యం అంతా కట్టుకున్న తర్వాత నేను గడపకు ముక్కాను. సో ఇలా అయితే ముడి వేస్తారు, ముడి వేసి మళ్ళీ మన ఒళ్ళో పెడతారనమాట. సో గడపకు ముక్కి ఇంకా వెళ్ళిన తర్వాత వెంటనే మళ్ళీ కరీంనగర్కి రావాలని వచ్చేసినాను అనమాట. ఇది ఈ వీడియో మొత్తము. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత అయితే నేను దేవుడి దగ్గర ముక్కున్న తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్నకి ఆకులు ఒక్కలు ఇచ్చి నమస్కారం చేసుకుంటాము. సో అలా నమస్కారం అయితే చేసుకున్న తర్వాత మళ్ళీ గడపకు ముక్కిన తర్వాత నేనైతే ఇంక ఇంటికి వెళ్ళిపోయాను. మా అత్త వాళ్ళ ఇండ్లు ఈ ఇంటికి 4 ఇండ్ల పక్కనే. అయితే మా పెద్దమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు నీకేం వెహికల్ పిలిపియాలి, మా పెద్దమ్మ వాళ్ళను వేరే వాళ్ళు అనేటోళ్ళు అనమాట. అంటే మా ఇంటికి 4 ఇండ్ల పక్కనే కాబట్టి ఇక్కడ మా పెద్దమ్మ పెద్దనాన్నకైతే నమస్కారం చేసుకుంటున్నాను. అక్కడికే వ్యవసాయం పనులు చాలా ఉన్నాయి, ఈవినింగ్ అయింది, మళ్ళీ చాలా పనులు ఉన్నాయని చెప్పి మా పెద్దమ్మకి అక్కడికే చాలా హడావిడి అయిపోయిందనమాట. అంటే మరుసటి రోజు వరి పొలంలో ఏదో నారుమడిలో నారేయాలని చెప్పి ఇక్కడైతే ముక్కుకొని ఇంటికి వెళ్ళిపోయినాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.